ఇప్పుడు మనకి గోవాలో తెలుగు లేడీస్ కూడా వస్తుంటారా మీ క్యాసినోలో ఆడడానికి? మంచి క్వెషన్ అడిగారండి మీరు ఇంతసేపటికి. యాక్చువల్‌గా మాది ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఉంటాయి మా అంతా. ఓకే. ఫ్యామిలీస్ వస్తారు మా దగ్గరికి. మాకు కిడ్ జోన్స్ ఉన్నాయి. ఓహ్! ఆ! మాకు ఓకే. ఆయాలుంటారు కిడ్ జోన్స్‌లో. ఆయాలు టేక్ కేర్ చేస్తుంటారు చిన్న పిల్లల్ని. హుహు. అసలు యాక్చువల్లీ ఈళ్ళు ఇదే ఈ ఇల్లీగాలిటీ చేసేవాళ్ళందరూ మా ఇల్లీగల్ క్యాసినోస్‌ని మా దీన్ని కూడా ఆ అట్మాస్ఫియర్‌ని కూడా చెడగొట్టారని చెప్పాలి ఒక రకంగా. అవును. అవును. మాయంతా ఫ్యామిలీస్ మా క్యాసినోస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ జరుగుతూ ఉంటది. ఫ్యామిలీస్ రెస్టారెంట్‌లో కూర్చొని డిన్నర్ చేస్తా ఉంటారు. ఓకే. డాన్స్ చూస్తా ఉంటారు. ఓకే. సింగర్స్ ఉంటారు మాకు. ఇలా ఓహ్! రకరకాల ఎంటర్‌టైన్‌మెంట్‌లు ఉంటాయి. అందరూ ఫ్యామిలీస్ వచ్చి ఎంటర్‌టైన్ అవుతుంటారు మా క్యాసినోస్‌లో. ఓకే. ఓకే. కొన్ని కొన్ని కొంతమంది కొన్ని కారణాల వల్ల మమ్మల్ని కూడా ఈ ఈ క్యాసినో అంటేనే ఇల్లీగల్ అనే అవును. స్టేజ్‌కి తెచ్చేసారు. ఓకే. అంటే మీరు కూడా ఎవరు ట్రెండింగ్‌లో ఉన్నారో ఆ సెలబ్రిటీని ఇన్వైట్ చేయడం జరుగుతది అంటున్నారు. నిజమేనా అది? సెలబ్రిటీలని ఇన్వైట్ చేయడం అంటే ఇన్వైట్ చేస్తామండి. అది జస్ట్ ప్రమోషనల్ కోసమే గానీ ఆడటానికి కాదు. ఓకే. సెలబ్రిటీస్‌ని డెఫినిట్‌గా ఇన్వైట్ చేస్తూ ఉంటాం మేము. ఓకే. పెద్ద ఫంక్షన్‌లకి సెలబ్రిటీస్‌ని. జస్ట్ లైక్ షాప్ ఓపెనింగ్స్‌కి ఇలా ఇక్కడ హైదరాబాద్‌లో ఎలా పిలుస్తారో అలాగే మేము క్యాసినో ప్రమోషనల్ దీనికోసం సెలబ్రిటీస్‌ని పిలుస్తూ ఉంటాం రెగ్యులర్‌గా మేము. ఓకే. ఓకే. సో, వాళ్ళు బానే రిసీవ్ చేసుకుంటారా రావటానికి? యాహ్! యాహ్! అంటే ఈ అది మధ్య కాలంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో, రియల్ ఎస్టేట్ యాడ్‌కి రీసెంట్‌గా ఒక యాంకర్‌తో చేయించారు. సో, యాక్చువల్‌గా అక్కడ ల్యాండే లేదు. అదొక పెద్ద ఓకే. ఇష్యూ అయింది. సో, ఎక్కడ హైదరాబాద్‌లోనా? ఆ! ఓకే. హైదరాబాద్‌లోని. హ్మ్. హ్మ్. ఆహ్, సో, అలాగా ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీ ఒక ప్రమోషన్ చేస్తే, ఆ ఇంపాక్ట్ ఈ ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ మీద పడుతుంది. అట్లా మీ క్యాసినోకి ప్రమోషన్ చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది రేపు వాళ్ళ కెరియర్ గాని, లేకపోతే ఈ ఫ్యాన్స్ హంగామా ఏంటి ఇప్పుడు చూసారుగా అంత ఫ్యాన్స్ ట్రెండ్ నడుస్తుంది. కరెక్ట్. ఆ! కరెక్ట్. కరెక్ట్. ఏంటి అసల మా హీరో ఇట్లా క్యాసినోకి ప్రమోట్ చేస్తున్నాడేంటి? కరెక్ట్ అండి. మీరు చెప్పినట్టు చాలామంది ఈ ఆన్‌లైన్ క్యాసినోకి ప్రమోట్ చేశారు. ఓకే. ఆన్‌లైన్ క్యాసినోస్ అది ఇండియాలో ఇల్లీగల్. సో, హ్మ్. ఆళ్ళకి ఎఫెక్ట్ పడింది. హ్మ్. చాలామంది సెలబ్రిటీస్ ఇబ్బంది పడ్డారు. అదే. కానీ మా ఇల్లీగల్ క్యాసినోస్ మా దగ్గరికొస్తే ఆళ్ళకి సెలబ్రిటీస్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. లీగల్ క్యాసినోకి లీగల్‌గా వచ్చారు. లీగల్‌గా ఎళ్తారు. ఓకే. సో, ఆన్‌లైన్ క్యాసినో ఇల్లీగల్ కాబట్టి దానికి ప్రమోట్ చేశారు కాబట్టి చాలా వెబ్‌సైట్‌లు ఆటిలకి ప్రమోట్ చేసి చాలా ఇబ్బందులు పడ్డారు చాలా సెలబ్రిటీస్ హ్మ్. పడ్డారు. సో, ఆన్‌లైన్ క్యాసినోలో మనకి ఎక్కువగా చీటింగ్, మోసం జరుగుతూ ఉంటుంది. సో, ఆఫ్‌లైన్‌లో కూడా అలాగా జరుగుతూ ఉంటుంది అని ఒక అదే ఎగ్జాక్ట్‌లీ రూమర్ అని మీ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అని. ఆన్‌లైన్ అనేది మీరిక్కడ ఆడుతుంటారు. ఆ సైట్ అమెరికాలో ఉందో తెలీదు. ఆఫ్రికాలో ఉందో తెలీదు. ఓకే. అక్కడ ఆళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. మీరిక్కడ ఆడతారు. వేరేజ్ ఆఫ్‌లైన్ మా క్యాజినోలో మీ ఎదురుంగా మీరు మా క్యాజినోలో కూర్చొని ఆడుతుంటారు. మీ ఎదురుంగా మా వోళ్ళు కార్డ్స్ పంచినా కార్డ్స్ గానీ, అవును. బాల్ తిప్పినా గానీ. హ్మ్. సో, మీ ముందు కళ్ళ ముందు మోసం చేయడం అనేది జరగదు. హ్మ్. అసలు లీగల్ క్యాజినోస్‌లో మోసాలనేది ఉండవు. ఓకే. ఆన్‌లైన్‌లో మీరు చెప్పినట్టు రకరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి. ఓకే. సో, డ్రగ్స్ అడిక్షన్ లాగా ఈ క్యాసినో కూడా ఒక అడిక్షన్ అంటారా? కొంతవరకు ఒప్పుకోవాలండి. కొంచెం అలవాటు పడినోళ్ళు కొంచెం రెగ్యులర్‌గా రావటం, ఆడటం జరుగుద్ది. ఎడిక్ట్ అయితారు. ఓకే. అంటే అంటే ఇది మీరు చెప్తారో లేదో దట్ వన్ మూమెంట్‌లో వెళ్ళిపోవాలి అంటారు గదా! ఆ! సో, అలా ఏమైనా ఉంటుందా దీనికి కూడాను? అంటే అసలు క్యాసినో అంటేనే ఎగ్జిట్ అనేది తెలవాలి. హ్మ్. ఎగ్జిట్ తెలవకపోతే లాస్ అవుతారు. ఓకే. అంటే ఎగ్జిట్ అంటే విన్ అయినప్పుడు వెళ్ళటం అనేది కూడా ఒక తెలివైన నిర్ణయం. హ్మ్. సో, అది తెలియనోడు అల్టిమేట్‌గా మైనస్ అయ్యెళ్తారు. హ్మ్. ఎగ్జిట్ తెలిసినోడు విన్ అయితారు. ఓకే. సో, మనకు బేసిక్‌గా ఆశకి అంతుండదు గదా! అవును. వస్తూ ఉంటే ఇంకా ఆడాలి ఇంకా అనిపిస్తది. పోయినా గాని టెంప్ట్ అయ్యి ఇంకా ఆడతారు. హ్మ్. వస్తుంటే కూడా ఇంకా గెలుస్తామని ఆడతారు. ఓకే. సో, అదొక ట్రాన్స్ ఉంటది. సో, ఎంత పెట్టి ఆడామని కన్నా ఎప్పుడు ఆపామన్నది ఇంపార్టెంట్. కరెక్ట్‌గా. ఓకే.